రూమ్లోకి వెళ్ళిపోతున్నారు తప్ప ముసల్లీలను గమనించడం లేదు, వారిలో లోపాలను చక్కదిద్దడం లేదు. సోదరులారా, హిందువైనా, ముస్లిం అయినా, క్రైస్తవుడైనా ఎవడైనా కూడా దైవం మీద విశ్వాసం ఉంచాలే తప్ప మూఢనమ్మకాల మీద కాదు. ఈ మూఢనమ్మకాల ఫలితం ఎలాంటిదంటే సోదరులారా, సూర్య చంద్ర గ్రహణాల రోజున ఆడబిడ్డలను కూడా ఈ తాంత్రిక పూజల కోసం బలిస్తా ఉన్నారు. సోదరులారా, చూడట్లేదా మీరు? చూస్తున్నారు. అలాగే చేతబడి చేసేటటువంటి వాళ్ళు, జ్యోతిష్యం చెప్పేటటువంటి వాళ్ళు ఏది చెప్పితే అది విని అనేక నేరాలకు, ఘోరాలకు కూడా ఈ రోజు పాల్పడుతున్నారు. ఇది కూడా మీరు సమాజంలో చూస్తూనే ఉన్నారు. కావున ఈ వాస్తులు, శకునాలు, జ్యోతిష్యం ఇవన్నీ కూడా వాళ్ళు బ్రతుక్కోవడానికి పెట్టుకున్నవే తప్ప ఇవి ప్రజలకు ఉపయోగపడేవి ఎంత మాత్రము కూడా కాదు. సోదరులారా, చాలా మంది ఈ జ్యోతిష్యం పేరుతో వ్యాపారాలు చేసుకుంటా ఉన్నారు. నేను అడుగుతున్నాను, ఈ తెలుగు రాష్ట్రాల్లో ఇంతమంది జ్యోతిష్కులు ఉన్నారు కదా, పాపం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు హెలికాప్టర్లో చనిపోయారు. కనీసం ఏ ఒక్క జ్యోతిష్కుడైనా ఇలా ఆయన చావబోతున్నారు వెళ్ళొద్దని ఆపాలిగా ఒక్కడన్నా? కరోనా రాబోతోంది, లక్షల మంది చావబోతున్నారని ఒక్కరోజన్నా ముందు ఒక్కడైనా చెప్పాడా అండి? ఒక్కడైనా? ఈ దర్గాల వద్ద ఉన్న వాళ్ళు చాలా మంది మీరు జ్యోతిష్యం చెప్తామని బయలుదేరారు. ఏ ఒక్కడైనా కనీసం అందరి దగ్గర మొబైల్ ఫోన్లు ఉన్నాయి, ఒక్కడన్నా వీడియో పెట్టాడా? కరోనా రావబోతుంది, చావబోతున్నారు లక్షల మంది అని ఒక్కడన్నా చెప్పాడా? ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళు బతుక్కోవడానికి వేషాలు కడుతున్నారే తప్ప వాస్తవానికి ఇవన్నీ లేవు. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, ఏ వ్యక్తి అయినా సరే ఒక జ్యోతిష్యుడు వద్దకు వెళ్ళిపోయి చెయ్యి చాపి నాకు జ్యోతిష్యం చెప్పు అని అంటే గనక అతని 40 రోజుల నమాజు స్వీకరించబడదు. మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ఏ వ్యక్తి అయినా జ్యోతిష్యుడు చెప్పేటటువంటి మాటల మీద నమ్మకం ఉంచాడంటే అతను నాపై అవతరించిన ఖురాన్ గ్రంథాన్ని ధిక్కరించినటువంటి వాడు అయ్యాడు అని చెప్పారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. కావున ఈ జ్యోతిష్యం అనేది, ఈ వాస్తులు అనేది, ఈ యమగండము, రావు కాలం అనేది, కుక్కెదురొచ్చింది, పిల్లెదురొచ్చింది, వాడు తుమ్మాడు, చేతులు తాళాలు కిందలు పడిపోయాయి, ఇవన్నీ కూడా ఏమిటంటే పిచ్చి గుడ్డి మూఢనమ్మకాలు తప్ప ఇందులో ఎలాంటి వాస్తవము లేదు. సోదరులారా, మీకు కావాలంటే ఇంకొక రుజువు ఇస్తాను. ఈ ప్రపంచంలో 195 పైగా దేశాలు ఉన్నాయి. సోదరులారా, ఒక్క భారతదేశం దాటుకుంటే ఏ దేశంలో అయినా వీటిని నమ్మే వాళ్ళు ఉన్నారా చెప్పండి? ఎవడు నమ్మడు. ఇవి ఒక్క భారతదేశంలోనే ఎందుకున్నాయనంటే ఇక్కడే కదలకుండా కూర్చొని తినటానికి వేషగాళ్ళు తయారయ్యారు. వాళ్ళు నడుపుతున్న వ్యాపారమే ఇదంతా, అంతకు మించి ఇందులో వాస్తవము లేదు. సోదరులారా, కావున మీకు ఈ రోజు ఏదైనా నష్టం కలిగితే, కీడు కలిగితే మీరేం చేయాలి? అల్లా ఆయుతుల వైపునకు, ఖురాన్ వైపునకు రావాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు నేర్పినటువంటి దువా వైపునకు రావాలి తప్ప ఈ విధమైనటువంటి మూఢనమ్మకాలకు పాల్పడకూడదు. ఒకడొస్తాడు, గురుగారు రాత్రి నాకు కలబడింది, పీడ కళ, ఏం చేయాలనంటే మరేం పర్వాలేదు 5,000 మంచి అంతరం ఇస్తా అంటాడు. 5,000 చాలు, మంచి అంతరం ఇస్తానంటాడు. పీడ కలబడితే ఏం చేయాలి? పీడ కలబడితే ఏం చేయాలి? అల్లాను స్మరించాలి. ఆఊదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్ అని చెప్పి కుడి వైపునకు తిరిగి పడుకోవాలి. ఒకవేళ అతనికి వీలుంటే వుజూ చేసుకుని వచ్చి కూడా పడుకోవాలి. ఆయతుల్ కుర్సీ లాంటి, కుల్సురాల్ లాంటివి చదివి పడుకోవాలి. అంతేగాని అంతరం వేసుకుంటేనో తంత్రం వేసుకుంటేనో తగ్గవు. ఇదంతా శైతాను చేస్తారు. సోదరులారా, కావున చెబుతున్న మాట ఏమిటంటే, చివరి మాట, సోదరులారా, తౌహీద్, ఏక దైవారాధన మీద స్థిరంగా ఉండండి. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, నా ఉమ్మతులో 70,000 మంది ప్రజలు ఎలాంటి కర్మల విచారణ లేకుండా నేరుగా జన్నతులోకి, స్వర్గంలోకి వెళతారు అని చెప్పారు. యద్ఖులుల్ జన్నత మిన్ ఉమ్మతి 70,000 బిగైరి హిసాబ్. ఆ 70,000 మంది ప్రజలు ముస్లిములు ఎవరనంటే సోదరులారా, హుముల్లదీన లా యస్తరుకూన్ వలా యతతయ్యరూన్ వఅలా రబ్బిహిం యతవక్కలూన్. వారు హస్త సాముద్రికములు, జ్యోతిషం నమ్మరు. వాళ్ళు వాస్తులు, శకునాలు, మూఢనమ్మకాలు, దారాలు, తాయెత్తులు వీటిని నమ్మరు. వారి నమ్మకం ఎల్ల వేళలా వఅలా రబ్బిహిం యతవక్కలూన్, అల్లా మీద మాత్రమే వారి నమ్మకం ఉంటుంది. అలాంటి నికార్సైనటువంటి విశ్వాసులు 70,000 మంది, వాళ్ళు డైరెక్ట్ గా స్వర్గంలోకి వెళ్ళిపోతారని చెప్పడం జరిగింది. కావున సోదరులారా, దైవాన్ని నమ్మకుండా మనము దయ్యాలను నమ్ముతున్నాము, దైవాన్ని నమ్మకుండా మనం శైతాను నమ్ముతున్నాము. అందుకోసమే ఈ రోజు ముస్లింలు చాలా మంది మార్గం తప్పి ఉన్నారు. కావున సోదరులారా,
తాయెత్తులు, దారాలు, అంతరాలు, తంత్రాలు, దర్గాలు, సమాధులు అనేటటువంటి వారు ఆ యొక్క శైతాను చేష్టలను వదిలిపెట్టి లా ఇలాహ ఇల్లల్లాహ్ అనే తౌహీద్ వైపునకు రావాలి. అప్పుడే వారు సాఫల్యం పొందగలుగుతారు సోదరులారా. అల్లాహ్